అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ నేను రానండి, నేను ఆ కఠిన హృదయంలోనే ఉంటానంటే దేవుడు నీకు ఆ కఠిన హృదయంలోనే ఉండనేస్తాడు. కాకపోతే దానికి వచ్చే శిక్ష కూడా మీరు భరించాలి. పాపము వలన వచ్చు జీతము మరణము. దానికి మీరు సిద్ధమా? అలా వద్దు, నేను ఆ కఠిన హృదయాన్ని విడిచిపెట్టి మాంస హృదయంతో దేవుని ఆరాధన చేసి దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించి రక్షణ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతానని అనుకుంటే మనకి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఆ విషయాన్ని దానికి యేసు రక్తంలో కడగబడటమే కఠిన హృదయానికి ఉన్న రెమిడీ. పాపపుని ఒప్పుకోలు చేయటమే కఠిన హృదయానికి ఉన్న రెమిడీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని వాక్యము సెలవిస్తుంది. అంటే మనం యథాస్థితిలో దేవుని అడగాలి. అయ్యా, నేను ఆ బలహీనతలో పడిపోతున్నానయ్యా, ఆ విషయంలో కఠిన హృదయం ఉందని. అంటే అతిక్రమం దాచుకోకుండా ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంటే ఒప్పుకోవడం బట్టి దేవుడు మనం దాని నుండి బయటికి రావడానికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి, దేవుడు మీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడని అనుకోవద్దు. మీ అందరికీ మీరు హృదయాన్ని దేనికి వ్యతిరేక కఠినపరుచుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు మీ హృదయాన్ని ఆ విధంగా ఉండనేస్తున్నాడు. అంటే దేవుడికి మీ కఠిన హృదయానికి తగ్గట్టుగా మీ జీవితాన్ని వదిలేస్తున్నాడని అర్థం. అది ఒకవేళ మీ పరిస్థితి అట్లాగా ఉంటే దాని నుండి బయటికి రమ్మని ప్రభు పేరట కోరుకుంటూ దేవునికి మీరు విధేయత చూపించి మీ కఠిన హృదయం నుండి బయటికి రమ్మని. ఏ విషయంలో? ఈ సిగరెటా, పాన్పరాగా, గుట్కానా, వ్యభిచారమా, కామాతురత, లేకపోతే గొడవల, తాగుబోతుతనమా, తిరుగుబోతుతనమా, లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేతనమా, మరి ఆరాధన మరి చేసుకుందాం అనుకుంటా ఎగ్గొట్టేస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి, లేకపోతే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారా కఠిన హృదయముతో? మరి ఇలాంటి ఏ పరిస్థితి అయినా కానీ దేవుని దగ్గర మీరు మీ యథాస్థితిని ఒప్పుకొని, ప్రభు ఈ పరిస్థితి నుండి నా హృదయాన్ని మార్చమని మీరు అడిగితే దేవుడు ఖచ్చితంగా మీకు ఆ కఠిన హృదయాన్ని తీసివేస్తాడు. మాంసపు హృదయాన్ని, మంచి హృదయాన్ని ఇస్తాడు. పాపం పట్ల ద్వేషాన్ని పుట్టిస్తాడు. పాపాని మీద విజయాన్ని ఇస్తాడు. నేత్రాస, శరీరాస, జీవబ్రహ్మం నుండి బయటికి తీసుకొస్తాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు అనే వాక్యాన్ని మీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన చేతులు మన జీవితాన్ని పెడితే కఠిన హృదయాన్ని తీసేస్తాడు. లేదంటే ఫరోకు పట్టిన గత్తే పట్టిద్ది, సౌలుకు పట్టిన గత్తే పట్టిద్ది. అలాగే మరి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు వాక్యము సెలవిస్తుంది. దేవుడికి ఆరాధన చేయకోక